సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రైల్లో అకస్మాత్తుగా భారీ మంటలు, ఆందోళనలో ప్రయాణికులు. ఈ వార్త చూద్దాం. అంతకంటే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వైబునటువంటి ఈ సందర్భంలో పంజాబ్ రాష్ట్రంలో ఒక భారీ రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. లూధియానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నటువంటి అమృత్సర్ సహర్సా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులందరూ కూడా భయకంపితులైపోయారు. రైలు నుంచి పొగలు, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు ప్రయాణికుల్ని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం సరిగ్గా 7:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు సిరిహింద్ స్టేషన్ దాటిన వెంటనే కోచ్ నెంబర్ 19 నుంచి దట్టంగా పొగలు రావడం స్టార్ట్ అయింది. దీన్ని వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు గమనించి అప్రమత్తమయ్యారు. అధికారులకి, రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే మంటలు ఆ కోచ్ మొత్తం కూడా ఒక్కసారిగా వ్యాపించినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్న మరో కోచ్ కూడా మంటలు అంటుకుంటూ ఉన్నాయి. ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే రైలు నుంచి బయటకు పరుగులు పెట్టారు. అందరూ కూడా దిగేసినటువంటి పరిస్థితి. చైన్ను లాగి రైలును అక్కడికక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో ఒక మహిళా ప్రయాణికురాలకి చిన్నపాటి గాయాలైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన తర్వాత రైల్వే సిబ్బంది, జీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అగ్నిమాపక యంత్రాలు సుమారు 2 గంటల పాటు శ్రమించారు. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావటం, ఒక బోగి నుంచి ఇంకొక బోగికి అంటుకోవటం, ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ గురవటం, వాళ్ళందరూ బయటకు పరుగులు తీయటం, వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పుతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద తగలబడుతున్నటువంటి ఒక రైలు బోగికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వాటన్నిటిని కూడా ఆర్పేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా కష్టపడి 2 గంటల పాటు శ్రమించి అక్కడ ఆ బోగిలో ఉన్నటువంటి మంటలు ఆర్పివేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత దాని పక్క బోగి కూడా మంటలు అంటుకుంటున్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన మరికొంతమంది ఫైర్ సిబ్బంది కూడా వచ్చి దాన్ని ఆర్పేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఎప్పుడైతే రైలు మంటల్లో చిక్కున్నటువంటి సమాచారం ఉందో, మొత్తం ప్రయాణికులందరూ కూడా షాక్ అయిపోయారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడిన పరిస్థితి. కదులుతున్నటువంటి ట్రైన్లోనే ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా భయకంపితులైపోతున్నటువంటి పరిస్థితి. ఈ పొగలు రావడం గమనించిన తర్వాత, చిన్నపాటి మంటలు రావడం గమనించిన తర్వాత ప్రయాణికులు అందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి చైన్ లాగారు. ఫస్ట్ చైన్ లాగిన తర్వాత ట్రైన్ ఆగిన తర్వాత వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందికి, ఆర్పీఎఫ్ సిబ్బందికి అందరికీ కూడా సమాచారం అందిస్తే హుటాహుటిన కేవలం 20 నిమిషాల వ్యవధిలో వాళ్ళు అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసే పరిస్థితి. ఒకవేళ లేట్ అయితే గనక, ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే గనక మొత్తం ట్రైన్లో ఉన్న బోగీలన్నీ కాలి బూడిదైపోయే పరిస్థితి. ప్రయాణికులు చూడబట్టి అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు దీన్ని గమనించబట్టి, కొంత అలర్ట్ కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి. లేదు అంటే కనుక ఎవరైనా సరిగ్గా జాగ్రత్తగా లేకపోయి ఉంటే, అప్రమత్తత కాకపోయి ఉంటే మొత్తం కూడా మంటలు అన్ని బోగిలకు వ్యాపించుకుని ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు దాన్ని చూడబట్టి, గ్రహించబట్టి వెంటనే చైన్ లాగబట్టి ఆ ట్రైన్ అక్కడ ఆగిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆరిపివేయడంతో అతిపెద్ద ప్రమాదం నుంచి ఈరోజు ఉదయం వాళ్ళు బయటపడ్డటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఒక మహిళకి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసే పరిస్థితి. ఎంత పెద్ద స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి చూడండి, ఎంత స్థాయిలో పొగ అలుముకుందో అక్కడ చూడండి. ఒకవేళ కదులుతున్న ట్రైన్లో ఇలాంటి పరిస్థితి ఉంటే చాలా పర్యవసనాలు వేరేలా ఉండేవని చెప్పి అక్కడ ప్రయాణికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అందరూ ట్రైన్ మొత్తం ఆగిన తర్వాత దిగేశారు.
అక్కడ జరుగుతున్న రెస్క్యూ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నారు. నిజంగా అదృష్టం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నామని చెప్పి అక్కడ ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.